హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గునాస్ బ్యూటీ వరల్డ్. ఈరోజు ఇంట్లో ఉండే రెగ్యులర్‌గా వాడే పదార్థాలతోటి ఫేస్ క్లీనప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పాలని తీసుకొని అందులో ఒక కాటన్ ప్యాడ్‌ని ముంచి ఫేస్ మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి. పాలు స్కిన్‌కి క్లెన్సింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది. మన స్కిన్ పైన ఉండే డెడ్ స్కిన్ కానీ, ఆ బ్లాక్‌నెస్‌ని కానీ తగ్గించడానికి ఉపయోగించుకోవచ్చనమాట. డైలీ రెగ్యులర్‌గా అయినా వాడుకోవచ్చు పాలని. అలా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్‌తో వాష్ చేసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత స్క్రబ్ అనమాట. స్క్రబ్ ఎప్పుడైనా కూడా కొంచెం మనకి గ్రాన్యూల్స్ లాగా కొంచెం రఫ్‌గా ఉన్నదాన్ని తీసుకుంటాం కాబట్టి, మనం ఇప్పుడు బియ్యపు పిండిని తీసుకుంటున్నాము. బియ్యపు పిండిలో కొంచెం టమాటా జ్యూస్ కానీ, లేదంటే మన దగ్గర బీట్రూట్ జ్యూస్ ఉన్నా కూడా అందులో మిక్స్ చేసుకోవచ్చు. మన ఇష్టం ఏది అవైలబుల్‌లో ఉంటే అది వాడుకోవచ్చనమాట. స్క్రబ్ చేసేటప్పుడు చాలా తక్కువ ప్రెషర్‌తో చాలా తక్కువ మసాజ్ చేయాలి ఎప్పుడైనా కూడా. స్క్రబ్‌తో ఎప్పుడు ఎక్కువ మసాజ్ చేయకూడదు. ఎక్కువ మసాజ్ చేసామనుకోండి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి రెడ్డిష్ వచ్చేస్తుంది మొత్తం ఫేస్ మొత్తం. కాబట్టి చాలా తక్కువ మసాజ్ చేసుకుంటూ మధ్య మధ్యలో వాటర్ కూడా యూజ్ చేసుకొని మసాజ్ చేసుకోవాలి. లేదంటే అది మొత్తం డ్రై అయిపోతుంది కదా! అది మండుతుంది ఫేస్ మీద ఎక్కువ రఫ్ చేస్తే. కాబట్టి మధ్యలో వాటర్ అప్లై చేసుకుంటూ చాలా చిన్నగా నిదానంగా స్క్రబ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. స్క్రబ్ అయిపోయాక వాటర్ తోటి నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. స్క్రబ్ అనేది ఎక్కడ ఉండకూడదు ఫేస్ మీద. నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మసాజ్ చేసేటప్పటికి అది మొత్తం తగులుతూ ఉంటుంది కాబట్టి నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ మసాజ్ కోసం పెరుగు తీసుకున్నాను. పెరుగు ఏంటంటే నార్మల్ పెరుగు కంటే అందులో ఉన్న వాటర్‌ని మొత్తం తీసేసిన తర్వాత అందులో స్మూత్ స్ట్రక్చర్ వస్తది. అదైతే చాలా బావుంటది. ఏదున్నా వాడుకోవచ్చు. బట్ నేను జస్ట్ చెప్తున్నాను. మన దగ్గర అది అవైలబుల్‌గా అలా చేసుకోగలిగితే అలా చేసుకుంటే బావుంటది. ఫేస్ మసాజ్ ఎప్పుడూ అప్‌వర్డ్ డైరెక్షన్‌లోనే చేసుకోవాలి. కిందకి దుద్దినాము ఫేస్ మీద అంటే సాగిపోతది ఫేసు. మసాజ్ చేసేటప్పుడు ఎప్పుడు అప్‌వర్డ్ డైరెక్షన్‌లో స్మూత్‌గా చేసుకోవాలి. అండర్ ఐస్ కానీ, నోస్ కానీ, అప్పర్ లిప్ సైడ్స్ డార్క్‌నెస్ ఉంటది కదా! అంతా కూడా నిదానంగా మసాజ్ చేసుకోవాలి. ఐస్ మొత్తం చేసుకోవచ్చు. కానీ ఐస్ లోపలికెళ్ళకుండా కేర్‌ఫుల్‌గా ఐస్ మొత్తం మసాజ్ చేసుకోవాలి. మసాజ్ స్టెప్స్ కావాలంటే కామెంట్ చేయండి. స్టెప్ బై స్టెప్ అన్నీ నిదానంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేస్తాను. ఇంట్లో రెగ్యులర్‌గా వాడే ఫ్రూట్ ఫేషియల్ చూపిస్తాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేస్తాను. మసాజ్ క్రీమ్ అయిపోయింది కదా! నెక్స్ట్ ప్యాక్ అనమాట. ప్యాక్ కోసం నేను పసుపు, శనగపిండి, ఇంకా విటమిన్ ఇ క్యాప్సూల్స్ వేశాను. రోజ్ వాటర్ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. నార్మల్ పాలైనా వేసుకొని ప్యాక్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం దాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం ఫేస్ మొత్తానికి నీట్‌గా అప్లై ఫేస్ మొత్తం గ్యాప్ లేకుండా అప్లై చేసుకోవాలి. పాలు, బియ్యపిండి, శనగపిండి, రోజ్ వాటర్, ఇంకా పసుపు ఇవి ఏవి మా స్కిన్‌కి పడదు. పెరుగు కూడా మా స్కిన్‌కి పడదు అనుకునే వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి. మీ స్కిన్‌కి ఏది సెట్ అవుతుందో చెక్ చేసుకొని వేయండి. లేదంటే తర్వాత స్కిన్‌కి సెట్ అవ్వకపోతే ర్యాషెస్ రావడం, లేకపోతే పింపుల్స్ రావడం ఇలా అయింది అని చెప్పి అనుకుంటుంటారు. మన స్కిన్‌కి ఏదైతే సెట్ అవుతుందో దాన్ని మాత్రమే ట్రై చేయండి. ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేస్తే డ్రై అయిపోతుంది. నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటే ఫేషియల్ అయిపోతుంది. ఫేస్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఫేస్ మీద డల్‌నెస్ కూడా తగ్గుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.